గీ సికింద్రాబాదు నాంపల్లి ఇంకా కాచిగూడ రైల్ స్టేషన్ల మామూలు రోజులనే శితం జనం ఉంటారు. ఇక పండుగ పూట అయితే చెప్పవచమే కాదు, ట్రాఫిక్ల ఇరుక్కుంటే బండి ఉంటదో పోద్దా అన్న బుగులు ఉండనే ఉంటది. కానీ ఈ కాంచి ఆ బాధ తప్పినట్లేనుల్లో అగో ఎందుకంటారా, గీ ముచ్చట చూడురి మీకేరకైతది. ఇన్నొద్దుల సంది ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న చర్లపల్లి రైలు టర్మినల్ సోమవారం నాడు సాలైందుల్లో ప్రధాని మోదీ సార్ పొద్దుగాల 10:15కు ఢిల్లీలో కూర్చొని కటకొత్తి సులువు చేసిండు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారు ఇంకా మంత్రి కిషన్ రెడ్డి సార్లు స్వయంగా హాజరుపడి కార్యాన్ని నడిపించారు దగ్గరుండి. మొత్తం 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టేషన్ ను అవ్వలదారుగా కట్టారు. ఇక వచ్చిన ప్రయాణికుల కోసం పుక్కట్లనే వైఫై, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఏసీ నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు పెట్టారు. ఇప్పటికైతే 2 MMTS ప్లాట్ఫామ్లు కలుపుకొని మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. ఇక రేపు ఇక్కడ నుంచి 50 రైళ్ల దాకా నడుస్తాయట. అందాజా 50,000 మంది దాకా రాకపోకలు చేస్తుండొచ్చు అని అంటున్నారు అధికారులు. లోపల ఆడోళ్లకు మగోళ్లకు సపరేట్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అన్నేవో కానీ స్టేషన్ ముంగట కట్టిన కామాన్ అయితే అబ్బో చిన్నగా లేదు పో, కండ్లు జిగేలు అనే లైటింగ్ పెట్టి వారేవా అనే తట్టు చేసేళ్ళు. ఇప్పటికైతే 26 రైళ్లు ఆగుతున్నాయి. అందులో కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఇంటర్సిటీ, శబరి, శాతవాహన, కాకతీయ ఎక్స్ప్రెస్ అసోంటి బండ్లు కూడా ఆగుతున్నాయి. అయ్యే కాకుండా ఈ గిన్ని సుత ఆగితే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల మీద మస్తు బరువు తగ్గుతుంది అని అంటున్నారు. ఇగిటు సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత వర్చువల్ గా హాజరుపడి సురువాత్ కార్యం దగ్గరుండి చూసిండు. అంత గొప్ప స్టేషన్ ను కట్టించిన సెంట్రల్ సర్కారాలకు తెలంగాణ ప్రజల తరపుకించి మనసు నిండా దండాలు పెట్టినట్టు మాట్లాడిండు. ఏదేమన్నా గానీ ఇది గానీ ఇన్నొద్దుల సంది రైలు ప్రయాణం అంటే తిప్పలబడ చాలా మందికి ఈ చర్లపల్లి శాటిలైట్ టర్మినల్ వరుడు అనేది మస్తు నిమ్మలం అనిపించేది ముచ్చటే పోండ్రి.